ఇతని పేరు కార్తిక్. అందరి జీవితంలో లాగే ఇతని జీవితంలోనూ కొన్ని సంతోషాలు, కొన్ని బాధలు, కొన్ని నవ్వులు, కొన్ని ఏడుపులు. వీటన్నిటిని వదిలేసి కొద్దిసేపట్లో చాలా దూరంగా వెళ్ళిపోబోతుంది. ప్రస్తుతం ఇతనికి ప్రపంచం అంతా ఒకే రంగులో కనిపిస్తుంది. అదే బాధ. హాయ్ రా. హాయ్. కార్తీక్ గారేంట్రా 2 days నుంచి కనిపించట్లేదు? నాకు ఇందాకే రైల్వే స్టేషన్ రోడ్ లో కనిపించాడ్రా. హలో హలో, నేను కార్తీక్ వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి అంకుల్. కార్తీక్ నైట్ ఇంటికి రాలేదమ్మా. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. నీ దగ్గరికి ఏమైనా వచ్చాడా? నాకు ఇందాకే రైల్వే స్టేషన్ రోడ్ లో కనిపించాడు అంకుల్. హలో 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 అంకుల్. ఐఎమ్ సారీ. ట్రైన్కి ఇంకా టైం ఉందన్నా. బాబు, నువ్వు కూడా గోదావరికేనా? అరే నిన్నేనా అడిగేది? అరే అంత కోపం ఎందుకే? నేనేమన్నా నీ పర్సనల్ విషయాలు అడిగానేంటి? నీకు విషయం చెప్పనా? ఎక్కువగా మాట్లాడితే నోటుదోలు అంటారు, అసలు మాట్లాడకపోతే పొగరు అంటారు. మనిషికి నోటుదోలు ఉన్నా పర్లేదు కానీ పొగరు మాత్రం ఉండకూడదు. అసలు ఈ ప్రాబ్లం ఏంటి? ఓ అదే, పొద్దున్నే ప్లేట్ ఇడ్లీ తిన్నా, కొంచెం కడుపు తేడాగా ఉంది. అయితే నాకేంటి? ఏదో డిప్రెషన్లో ఉన్నట్టున్నావే. సర్లే, ఇతని సంగతి మనకెందుకు కానీ పేపర్ చూసుకుందాం. రైతుల్లో ఆత్మహత్యలు ఇది కామనే. ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుంది. ప్రేమ విఫలంతో యువకుడు ఆత్మహత్య. ఓ ఇది ఒక ప్రాబ్లమా? లవ్ ప్రాబ్లం కాదా? ఈ రోజుల్లో ప్రేమ కోసం ఎవరు చేస్తున్నారు? ఎవరో అన్నావు కదా, ప్రేమ గురించి ఇప్పుడు ఒకటి చావబోతున్నాడు. ఒక 15 minutes వెయిట్ చేయి. ఎవరు? నేనే. ఓ ఇంట్రెస్టింగ్. ఎందుకో తెలుసుకోవచ్చా? 2 years నుంచి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, కానీ ఈ రోజు ఆ అమ్మాయి పెళ్లి. నువ్వు మరీ సెన్సిటివ్గా ఉన్నావే. పెళ్లికి పిలవలేదని ఆత్మహత్య చేసుకుంటారా? నా చావు నీకు ఎటకారంగా ఉందా? మనం ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఏంటో నీకేం తెలుసు? కరెక్టే, ఆ బాధ నేను అనుభవించా. మీకేం జరిగింది? నేను బీటెక్ చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. తను చాలా బాగుండేది, వెరీ ఇంటెలిజెంట్. మేము ప్రేమలో ఉన్నప్పుడు 3 years ఎలా గడిచిపోయిందో మాకే తెలియదు. కానీ ఏం జరిగిందో ఏమో, ఒకరోజు వచ్చి నన్ను మర్చిపోమంది. ఇదేనా మీ స్టోరీ? అరే కంగారు పడకు, ఇంకా 5 minutes ఉంది ట్రైన్ రావడానికి. రాగానే నేను ఎలాగ వెళ్తాను, తర్వాత నీ పని నువ్వు చూసుకున్నావు. కానీ తర్వాత ఇంట్లో వాళ్ళు ఫోర్స్ భరించలేక మ్యారేజ్కి ఒప్పుకున్నాను. కానీ నాలో ఒక ఫీలింగ్ ఉండేది, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని తనని సుఖపెట్టగలనా అని. కానీ నన్ను చేసుకున్న అమ్మాయి మాత్రం నన్ను మార్చుకుంది.
ప్రేమ అంటే ఏంటో నాకు చూపెట్టింది. కానీ పెళ్ళైన తర్వాత తెలిసింది నిజమైన ప్రేమ అంటే ఏంటో. ఆ విధంగా చాలా హ్యాపీగా ఉండేవాడిని. మంచి పొజిషన్కి వచ్చాను, నేను అనుకున్నది సాధించాను. దానికి తను ఎంతో కోఆపరేట్ చేసింది. ఇంకేంటి, హ్యాపీయే కదా. ఇంకా ఉంది, కాస్త ఆగు. అప్పుడే అనుకోకుండా నా లైఫ్లో ఒక షాక్. ఏమైంది? 3 months క్రితం మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళొస్తుంటే కార్ యాక్సిడెంట్ జరిగింది. దాంతో 3 నెలలు నేను కోమాలో ఉన్నాను. మరి మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీనా, ఇదిగో అయ్యో, ఐఎమ్ సారీ. ఓకే, వాళ్ళు చనిపోయిన సంగతి నాకు 3 నెలల వరకు తెలియదు. 3 నెలలు నేను కోమాలోనే ఉన్నాను. ఆ తర్వాతే నాకు తెలిసింది దేవుడు రాత, ఎవరేం చేయగలరు. దీని గురించే నేను వెళ్తున్నాను. ఎలా తట్టుకుంటున్నారు సార్ మీరు ఇంత బాధని? చూడమ్మా, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఏదైనా కొంతకాలం మనతో ఉంటుంది, కొంతకాలం తర్వాత మనకు దూరం అవుతుంది. ఇప్పుడు చూడరాదు, చిన్నప్పుడు నీతో ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు నీతో లేరు. నువ్వు చదువుకున్న కాలేజీ నీతో లేదు. అదేవిధంగా చిన్నప్పుడు ఒకలాగా ఉన్నావు, ఇప్పుడు ఒకలాగా ఉన్నావు, రేపు ఇంకో విధంగా ఉంటావు. ఏదైనా సరే మారాల్సిందే. మార్పు సహజం. మొదటగా నేను బీటెక్లో లవ్ చేసినప్పుడు సమాజం మమ్మల్ని విడగొట్టింది. అసలైన ప్రేమను పొందుతున్నప్పుడు దేవుడు విడగొట్టాడు. ఇప్పటికీ నేను హ్యాపీగా ఉన్నాను, చూస్తున్నావుగా. చూడమ్మా, ఇదేదో నీ జీవితంలో శాశ్వతమైన లవ్ లాగా ఆలోచిస్తున్నావు. నువ్వు 10th క్లాస్లో ఎవరిని లవ్ చేయలేదా? ఇంటర్లో ఎవరిని లవ్ చేయలేదా? ఇప్పుడు ఒకరిని లవ్ చేస్తున్నావు. అప్పుడు లవ్ చేసావు, మర్చిపోయావు. తర్వాత లవ్ చేసావు, మర్చిపోయావు. ఇప్పుడు లవ్ చేసేది మాత్రం శాశ్వతం ఎందుకు ఆలోచిస్తున్నావు? దీని గురించే ఆలోచించి నీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు. జీవితంలో ఏది శాశ్వతం కాదు. నీకు విషయం చెప్పనా, జీవితంలో ఎవరిని ప్రేమించిన వ్యక్తినైనా మనం చూడొచ్చు, కానీ ఒక్కళ్ళని మాత్రమే ప్రేమించే వ్యక్తిని మనం ఎప్పుడు చూడలేము. అది అసంభవం. 2 years లవ్ చేసినందుకే నువ్వు చనిపోతే నిన్ను 25 years లవ్ చేసిన మీ అమ్మ నాన్న ఏమవ్వాలి? ఇష్టమైన వాళ్ళందరూ దూరం అయ్యారని చనిపోతే ప్రపంచంలో ఎవరో మిగలరు, ఒక చావు తప్ప. అంచేత ఇదే శాశ్వతం అని అనుకోమాక. ఇది శాశ్వతమని శాశ్వతమైన జీవితాన్ని నాశనం చేసుకోకు. తిరిగి రాదు ఇది. నేను చెప్పేది ఒకే ఒక విషయం, ఏది శాశ్వతమో దాన్ని చూసుకో, అనవసరమైన దాన్ని పట్టించుకోమాట. నాకు ట్రైన్ టైం అయింది, నేను వెళ్తున్నాను. అవకాశం ఉంటే మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. ప్రపంచం అనేది చూసే మనసును బట్టి ఉంటుంది. నాన్న వచ్చేస్తున్నా. 15 నిమిషాల క్రితం ప్రపంచం అంతా ఒకే రంగులో చూసిన ఇతను ఇప్పుడు ఒక ఇంద్రధనుస్సులా చూస్తున్నాడు. దీనికి కారణం అతనే. అయ్యో, అతని పేరు అడగడం మర్చిపోయాను.